42వ రాజ్యాంగ సవరణ కూడా మీరు చూసే ఉంటారు. అది ఎస్ కూడా 42. అత్యంత దరిద్రమైంది, నీచమైంది అని జేపీ గారు చెప్పారు. ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. ఒక్క పెన్నుపోటుతో ఎన్టీఆర్ గారిని తీసేశారు అని చెప్పారు నాకు. 42వ రాజ్యాంగ సవరణ. అంటే సవరణలు కొన్ని మేలు చేసినా కొన్ని నష్టదాయకంగా కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఒకదాన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు ఇంకొక దాన్ని ఆపాల్సి వస్తుంది. కాబట్టి రెండుటిని ఏకకాలంలో మనం చేయలేం. అది ఎవరికోసమైనా. అయితే అట్లా మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి యాంటీ డిఫెక్షన్ లా అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఈరోజు సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏది, మన మద్రాస్ గవర్నర్ గారి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం పెను తుపాను లేపింది. అంటే సుప్రీంకోర్టు అనేది సుప్రీమా, మొత్తం రాష్ట్రపతికే ఒక ఏంది డైరెక్షన్స్ ఇచ్చే లా అసలు ఎక్కడన్నా ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ మొత్తం దేశమంతా లొల్లి జరుగుతూ ఉంది. బట్ ఏంది అని అంటే సుప్రీంకోర్టు అనేది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కస్టోడియన్. దాన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. అది సుమోటోగా ఏమైనా చేయవచ్చు. బట్ ఎవరి పరిధి వాళ్ళదే, అండర్ ద లా. రాష్ట్రపతి అండర్ ద లా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండర్ ద లా. కానీ మరి ఎవరు రాజ్యాంగం కంటే గొప్ప ఎవరు అని అంటే భారత పౌరుడు రాజ్యాంగం కంటే గొప్ప. ఈజ్ ద ఫస్ట్, ఈజ్ ద సుప్రీం. ఆయన భారత పౌరుడు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు భారత రాజ్యాంగానికి పరిధిలో లోబడి, ఆ చట్టాలకు లోబడి పరిపాలన చెయ్యాలి. 3 అంగాలు అనేది సిస్టమ్. ఇంట్లో పోయి ఎవడంతా లాలే నేను తోపని ఈ 3 అంగాలలో ఉన్న పంచాయతీ ఈరోజు గవర్నర్ గారికి ఆపేయక ఎక్కడుందండి? వెంటనే ఎస్ ఆర్ నో, నువ్వు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అని రాయాలా? ఎందుకు ఆపాలా? నీకు నచ్చలేదనుకోండి, రాజ్యాంగం పరిధిలో లేదు, నచ్చలేదు కాదు, రాజ్యాంగం పరిధిలో లేదు అని అంటే నువ్వు దాన్ని రిజెక్ట్ చేయి. అదేలేండి, నాకు తెలిసినంత వరకు కొంత గవర్నర్ వ్యవస్థ వేస్ట్ అని కామన్ మ్యాన్గా నేను అంటా. అయితే లేదు, ఎప్పుడు కూడా అట్లా కాదు. గవర్నర్ వ్యవస్థ అట్లా కాదు. అది ఎందుకనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టపగ్గాలు ఉన్నాయి. ఎందుకు? ఈడ మొత్తం లా ఏం చెప్తుందంటే జనాలు ఎవరేమంటే అదే సుప్రీం అంటే క్లియర్ ఉంది ప్రజాస్వామ్యంలో. అంతేగా, మెజారిటీ బై మైనారిటీ ఖతం అయిపోయాయి ఇక పంచాయతీ. కాబట్టి దాని అది అన్కంట్రోల్డ్ అయినప్పుడు అందులో మనకు గవర్నర్ గారి సిస్టమ్ను పెట్టడం వల్ల అది మేలే జరుగుతుంది కానీ కీడేం జరగదండి. సిస్టమ్ అంతా మంచిదే అండి. ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తులలో స్వార్థం ఉంటే, పక్షపాతం ఉంటే దాన్ని ఎవరేం చేయలేం. రాజ్యాంగం ఒక అధికారం ఇచ్చి వదిలేస్తుంది. ఏంది? విచక్షణ అధికారం. దాని టైం బౌండ్ ఏముండదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏంటంటే ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ఎస్ ఆర్ నో చెప్పండి అనేది ఉంటుందండి. దాన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని ఎవరైనా కానీ ఏ పదవిలో ఉన్న వాళ్ళనే కానీ ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం లేదు, తమ సమూహం యొక్క స్వలాభం కోసం ఆలోచన చేసి ఆ ఫైల్స్ని పెండింగ్లో పెట్టి మొత్తం వ్యవస్థనంతా స్ట్రక్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్ చేయొద్దు అని ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కావవి, ఓన్లీ సజెషన్స్ అవి, నాట్ ఏ డైరెక్షన్స్. దాని డైరెక్షన్ అన్నారు, సజెషన్ అంటారు. మీకు ఒక వీలు కాలేదు అన్నప్పుడు మరి ఇది రాజ్యాంగం పరిధిలో ఉందా లేదా అని గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ మరి సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు. చెప్తే ఇది పరిధిలో ఉంది లేదు అని అన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా కూడా లా అనేది ఇక్కడ కింది నుండి అప్ టు బాటం మన శరీర భాగాలకు కాలుకు ఉన్నటువంటి హక్కు అధికారాలు బాధ్యతలు కాలుకున్నాయి, చేతికి ఉన్న హక్కు అధికారాలు బాధ్యతలు చేతికున్నాయి. మన తలకు, కళ్ళకు అంటే శరీర భాగాలకు, అంగాలకు ఏ విధమైనటువంటి పవర్ బైఫర్కేషన్ ఉందో భారత రాజ్యాంగంలో అంత చక్కటి బైఫర్కేషన్ ఉంది. మరి ఎవరి పని వాళ్ళు చేయాలి. చెవు పని చెవి చేయాలా, ముక్కు పని ముక్కు చేయాలి. సార్, అంటే కేసీఆర్ గారికి ఏమైనా అనిపించింది, ఏం మార్పు తెచ్చారా మరి రాష్ట్రంలో? అంటే సెంట్రల్తో కొట్లాడి మరి దీన్ని ఏమైనా చేంజ్ చేయగలిగారా యాంటీ డిఫెక్షన్ లా అని అడుగుతున్నాను. ఎస్. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారి మోసం వల్ల ఆయన మనసు మరి చెల్లించిపోయి ఆయన పార్టీకి రాజీనామా చేసి కొత్త టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ వాదులను, మేధావులను, విద్యార్థులను, మహిళలను అందరినీ కూడా ఏకం చేసి 13 సంవత్సరాల పోరాటం చేసి ఈరోజు స్వరాష్ట్రం తెచ్చిన తర్వాత
మరి గత 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారిది 9.5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం మీద మొదటి 3 సంవత్సరాలు మొదటి సంవత్సరమేమో కొత్తగా రాష్ట్రం ఏర్పాటైంది. అసలు ఏంది ఏం తెలుసుకోవడానికి 1 ఇయర్ పట్టింది. దాని తర్వాత వచ్చింది నోటు బందీ వచ్చింది 2016లో. దాని తర్వాత వెంటనే మళ్ళీ వచ్చింది జస్ట్ గ్యాప్లో కరోనా వచ్చింది. ఈ 3 సందర్భాలలో దాదాపు 3 సంవత్సరాలు దానికి వెళ్ళిపోయింది. ఉన్నాయి 2 సంవత్సరాలు పరిపాలన చేయడానికి. దాని తర్వాత మళ్ళీ మిగిలింది ఈ 2వ టర్మ్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలు. అదే ముందే ఎలక్షన్కి ఎందుకు వెళ్ళారండి మరి? ఎప్పుడు ముందు ఫస్ట్ 2014లో అయ్యో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నీకు దమ్ముంటే చెయ్యి అని ఛాలెంజ్ చేసిరు కదండి. అంటే ఊకే ఛాలెంజ్ చేస్తే మా పైసలను ఖర్చు పెట్టడం, పని పాట లేక మా డబ్బులను ఖర్చు అరే అవ్వండి. ఇప్పుడు వాళ్ళు 1 సంవత్సరం కాదు 3వ సంవత్సరం నుండే వాళ్ళు మొదలుపెట్టారు. మీ ప్రతిపక్ష దమ్ముంటే అంటే 100 కోట్లు మాకు ఖర్చు పెట్టారు. మీరు గమనించాలి, ఇదే కాంగ్రెస్ గమనిస్తున్నా సార్, అందుకే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 3వ సంవత్సరం మొదలు పెట్టారు. నీకు చేత కాదు, నువ్వు రాజీనామా చేయి. రేపు పొరపాటును నిజంగానో రేపు మళ్ళీ పార్టీ కేసీఆర్ గారు మీకు చేత కాదు, మీరు దమ్ముంటే రాజీనామా చేస్తారా? నేను అంటా చేస్తారా? కామన్ మ్యాన్గా 1000 మంది 1,00,000 మంది రాజీనామా చేస్తారా? ఇక ఇదే పని రోజుకోసారి పోటీ చేసుకుంటూ కూర్చుంటారా? పని పార్టీ అయితే అందులో వీళ్ళంతా దీనికి సమాధానం చెప్పండి సార్. రెచ్చగొడతారు సార్, రెచ్చగొడతారు, మస్తు రెచ్చగొడతారు. కేసీఆర్ చేత కాదు, కేసీఆర్కి పని రాదు, ఈయన వేస్ట్, ఆయన వేస్ట్, లేకపోతే రేవంత్ కూడా వేస్ట్ అంటారు. అంటే అదే చెప్తారా? ఇక అదే పని పనిపాటు ఏం లేదా జనాలకి? అయితే మేమేమంటున్నామంటే ఆ దినము కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కూడా వినలేదు. అసలు రైట్ టు రీకాల్ కూడా పనికిరాదని అంటే సార్ కామన్ మ్యాన్గా అది కూడా చెప్తున్నా. రైట్ టు రీకాల్ వస్తే ఇంకా జర మంచిదే కదా. ఇంకా దరిద్రంగా ఉంటుందని అంటున్నాను. రోజు అదే పని, వాణ్ణి దించుదాం వీని దించుదాం అని జనానికి ఇప్పటికే విరక్తి పుట్టింది రాజకీయ నాయకులు అంటే. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, ప్రజాస్వామ్యంలో రాజకీయం తప్ప ఇంకేం లేదని కామన్ మ్యాన్గా నేను చదువుకున్నా సార్. అంతే, నాకు అర్థమవుతుంది. కానీ అసలు చండాలం అనిపిస్తుంది. అయితే భారత రాజ్యాంగము, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అర్థం కావాలి అంటే చాలా ఓపిక ఉండాలి. తొందరపాటు పడితే కాదు. అన్ని అంగాలకు సంపూర్ణమైనటువంటి అధికారము, స్వేచ్ఛ, బాధ్యతలు, హక్కుల అధికారాలు ఇచ్చిందండి భారత అట్లా కాదండి. మీరు ఒక 4వ స్తంభంగా ఉండి ప్రజల గురించి మాట్లాడాల్సిన మీరు ఇట్లా విసిగెత్తిపోతే ఎట్లా? మాలాంటి రాజకీయ పార్టీలను మీరు సరిగ్గా సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే కదా. మీరెట్లా విసిగిపోతారు? ఇది ఇట్లా తప్పు అంటే ఎట్లా? కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నారు సార్. సమన్వయం చేద్దామని ప్రయత్నించిన అట్ట ఉండదు కదా. ఈ పార్టీ ఆడా పార్టీ ఇదే పంచాయతీ. టీవీ చూస్తే పొద్దున్న లేస్తే వానంత చూస్తా, వీనంత చూస్తా, వాని సంగతి చెప్తా, దమ్ముంటేరా చేస్తా. ఏంది అర్థం కాదు. మీరు చూడండి, ఓటు అనే పవిత్రమైన అధికారం ద్వారా పౌరుడికి భాగస్వామ్యం చేసి, ఏది రాజ్యాధికారంలో భాగస్వాములు, దే ఆర్ ద ఆల్ పార్ట్నర్స్. చెప్తానులేండి, ప్రజల చేత ప్రజల వరకు ఎన్నుకోబడ్డదే ప్రభుత్వాన్ని చిన్నప్పటి నుంచి అన్నప్పుడు లేదు సార్. కామన్ మెన్ కు భారత రాజ్యాంగం గురించి ఎవరైనా చెప్పారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కామన్ మెన్ కు ఇంటింటికి పోయి భారత రాజ్యాంగం అంటే గిది, భారత రాజ్యాంగంలో గిది ఉంది, మీ హక్కులు గివి, అధికారాలు గివి, బాధ్యతలు గివి, జర జాగ్రత్త, ఎవరి మాటలలో వాడొద్దు, పైసలు తీసుకోవద్దు, మందు తాగొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మీ గ్రామంలో ఉన్నటువంటి చెడు వ్యక్తులు ఎవరు, మంచి వ్యక్తులు ఎవరు, వాళ్ళని చూసుకొని నడవండి అని ఎప్పుడన్నా పాఠం చెప్పిందా అండి? అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పని చేయడం లేదు. విజయార్య గారు చెప్తున్నారు. ఇది విజయార్య క్షత్రియ శాతవాహనగా ఇది మొత్తం సర్వం తప్పు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ అండి ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. మరి దాని కేసీఆర్ గారు చెప్పారా? మరి కేసీఆర్ మద్యం పంచలేదా మీరు డబ్బులు? నేను 2020 మీటింగ్ లో డబ్బులు పంచలేదా సార్? నిజం చెప్పండి. మేము పంచలేదు కదా. రూపాయి ఇవ్వకుండా 10 లక్షల మంది. కేసీఆర్ గారు కానీ, నేను ఏదో లైవ్ పార్టీ కానీ, మా కేసీఆర్ గారు కానీ, మా పార్టీ కానీ ఈ రోజు వరకు సార్ గుండె మీద చేసుకొని చెప్పండి సార్. రూపాయి సార్ గుండె పైసా అవినీతికి పాల్పడలేదు. ఓటుకు నోటు గాని, ఓటుకు మందు గాని సార్ గుండె మీద చేసుకుని మాట చెప్పండి, ఒప్పుకుంటా. అవ్వండి, గుండె మీద చేసుకుంటారు. అబద్ధం ఆడటానికి సార్ మీ ఉద్దేశం చేసుకున్నంత మాత్రాన నేను నిజం మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారా? నేను నమ్ముతా, చెప్పండి. నేను నమ్ముతా సార్, చెప్పండి. ఒట్ల గుండె మీద చేసుకుని ఒట్లు ఒట్ల పంచాయతీ లేదు. వినండి, నేనేమంటున్నా, మేము పంచలేదు.
మేము పంచితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మేము పంచామే అని మీరు అడుగుతారు కదా, యాజ్ ఏ కామన్ అడిగారు కదా. జేబులో పెట్టి ఎలక్షన్ కమిషన్ అందరికి కనపడేటి ఈయనకు 10, ఈ కెమెరామెన్ కు 100, ఈ కెమెరామెన్ కు 1,00,000 పైసలు కనపడేటి ఇస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అవి పని ఏందండి? టిప్స్ ఏమంటే వేస్తా సార్, డబ్బులు పంచిన మీరే కదా. అన్ని పార్టీలు ఒక పార్టీని అంటలేదు సార్, నేను అన్ని పార్టీలు అంటున్నా. మీరు ఎన్ని పార్టీలు అన్నానండి? మా పార్టీ గురించి ఈ పార్టీ ఆ పార్టీ మా పార్టీ ఒక్క రూపాయి వంచలేదు. ప్రూఫ్ చూపెట్టండి. వేస్తా, క్లిప్పులు వేస్తా సార్. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అంటే అంటలేదు. మీరు వేసుకోండి సార్, గుండె మీద చేసుకొని. మా పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఇక ముందు కూడా ఖర్చు పెట్టదు. లేదండి, నిన్న మీటింగ్ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు చెప్పండి సార్. అవన్నీ ఫాల్స్ రిపోర్ట్స్. అవన్నీ నేనేమంటున్నాంటే క్లిప్పులు చూపెట్టుడు కాదు. మరి ఏం చూపెట్టాలి సార్? దానికి సైంటిఫికల్ వేలో కేసు బుక్ చేయాలా? ఏం చేసినావు? చేసి బుక్ చేసి ఏం చేయాలి? బుక్ చేయాలా, సరే చేస్తాం, లోపల పెట్టాలా. అది మరి అదే ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు. అది ఒక కామన్ మెన్ గా మీరేం చేసిర్రు? పెట్టలే మాకు. పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది, ఇంకేం చెప్తాం? తొక్కి పడేసి. పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చేతులు ఎందుకు ఉంటదండి? ఇండిపెండెంట్ అండి. ఎవరు చెప్పారు? స్టేట్ గవర్నమెంట్ పోలీస్ దేంట్లో ఉంటుంది సార్? ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా, ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇండిపెండెంట్ అథారిటీ. ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నాయకుడుగా, ఒక పెద్ద ఎవరు తండ్రి పాత్రలో ఆయన అబ్జర్వేషన్ చేస్తాడు అంతే. ఆయన అబ్జర్వేషన్ చేస్తాడు. ముఖ్యమంత్రి అంటే ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఒక ముఖ్యమైనటువంటి మంత్రి. ఎగ్జిక్యూషన్ ఏనండి. ఎగ్జిక్యూషన్ లో ఒక యూపీఎస్సీ అధికారికి ఎంత ఉంటుందో సీఎం గారికి కూడా గద్దే ఉంటుందండి. దాన్ని పని చేసే పద్ధతి ఏదైతే ఉందో, స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో, అది సిస్టమేటికల్ గా ఉంటుంది. ఈజ్ అబ్జర్వర్. ఇప్పుడు చట్టాలు చేయడము మా వంతు అయితే, చట్టాలను అమలు చేసేది ఎవరికి? అడ్మినిస్ట్రేషన్ కదా. చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? రోజువారీ కార్యకలాపాల్లో ఈ ఎమ్మెల్యేలు వచ్చి పోలీసులతో ఎందుకు మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. అది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, బీజేపీ ఏదైనా అదే పని చేస్తారు. చట్టాలు చేసుకుని అక్కడ పోయి అసెంబ్లీలో ఏదో కూర్చొని ఇంటికి వచ్చి కూర్చోవాలి అంతే. మరి రోజువారీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు దూరుతారు? జనరల్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక పౌరుడు వచ్చి ఏం చేస్తారు అని అంటే, ఏదైనా సమస్య చెప్పినప్పుడు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారికి ఫోన్ చేయాల్సిన ఏది బాధ్యత ఉంటుంది. ప్రజానాయకుడు కాదు, పౌరుడుగానే అనుకోండి. సరే, మీరు ఒక పౌరుడిగానే అనుకోండి. నేను ఎమ్మెల్యే మాట వింటారు, ఎంపీ మాట వింటారు. వినప్పుడు మీరు ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి కదా. ఎవరు చేయాలా? దానికి కన్సర్న్ డీజీపీ గారు ఉంటారు కదా. మా మాట సిఐ గారు ఇంటలే, మా మాట ఏసీపీ ఇంటలే, మా మాట డీసీపీ ఇంటలే. ఆయన కూడా చెప్పాలి కదండి. మీ దగ్గర లేకపోతే ఆ ఓపిక ఉండాలంటున్నా. ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసే దమ్ము, ధైర్యం, ఓపిక మీ దగ్గర ఉండాలి. అంటే పోరాడాలి. ఇదే పని పోరాడాలి. తప్పులేదు కదా, తప్పులేదు. మీ మాట విన్నప్పుడు, మిమ్మల్ని అగౌరవపరుస్తున్నప్పుడు ఒక పౌరుడిగా, పౌరుడే సుప్రీం అని అంటున్నాం. ఎమ్మెల్యే అనేట ఆయన ఎవరు? ప్రజానాయకుడే. బట్ ఆయన ప్రజా సేవ చేస్తా అని వచ్చాడు. సేవ చేయకపోతే క్వశ్చన్ చేయాల్సిన రైట్ మీకు ఉంది. సరే సార్, ఇప్పుడు ఈ సభ అయితే నిన్న జరిగింది. మీ వ్యూహం ఏంది? అసలు మీకు ఏం కావాలి? ఈ సభ పెట్టుకోవడంలో తప్పు లేదు. మీ పార్టీ పెట్టుకుంది, అది ప్రజలకు సంబంధం లేదు. ఎవరైతే మీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారో, ఆ పార్టీకి సంబంధించిన దానికి రావాల్సిన వాళ్ళు వచ్చిర్రు. తెలంగాణలో ఒక భాగము అంటే మీ వ్యూహం ఏంది? కాంగ్రెస్ని పడగొట్టాలన్నా, లేకపోతే మీరు అధికారంలోకి రావాలన్నా మీ ఉద్దేశం ఏంది? అయితే ఇందులో నిన్నటి సభ నభూతో నా భవిష్యత్తు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు, ఏ ప్రధానమంత్రికి రానంత మంది నిన్న వచ్చి చూశారు కదండి. చెప్పిన 4 కోట్ల తెలంగాణ ప్రజలలో దాదాపు ఎంత లేదైనా 25 లక్షలకు తగ్గకుండా నిన్న జనాలు వచ్చారు. అవును సార్, ఇంత మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ టీవీలో ప్రసంగిస్తే ఇంటికాడ కూర్చొని జనాలందరూ ఎందుకు ఇట్లా పోగవుతారు అనేది ఇంకో సమస్య. నాకు ఇంకో డౌట్. కామన్గా ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టి ఇంత జనాల్ని మొబైలైజ్ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో కూడా అవసరమా సార్? మేము ఒక్క బండి పంపలే. మీకు తెలుసా? ఒక్క బండి పంపలే. టీవీలో చెప్పొచ్చు కదా సార్. నేను కాంగ్రెస్ చెప్తాను, బీజేపీ చెప్తాను, అందరు చెప్తున్నా. అవును సార్, అభివృద్ధి చెందుతున్న దేశం మనది, ఇంకా అభివృద్ధి చెందలేదు ఇప్పటికి కూడా. అమెరికా లాంటి దేశాల్లో ఊకే ఇంతమంది జనాలు ఏదో టౌన్ హాల్ అని చిన్న ఆ ఏరియాకి సంబంధించి ఆ ఎమ్మెల్యేను అవుదాం అనుకున్నాడు, జెడ్పీడీసో ఇట్లాంటి వాళ్ళు ఎవరో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇంతమంది జనాల్ని మొబైలైజ్ చేస్తున్నా? టీవీలో చెప్తున్నారా? అయితే దాంట్లో ఆర్టీసీకి మేము విన్నవించుకున్నాం. అయ్యా, మా పార్టీ కార్యకర్తలు వస్తారు, మాకు ఇన్ని బస్సులు అండి, మేము ఇచ్చినాం. పైసలు ఎవరు కట్టి? దానికి పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన డబ్బు అండి ఇవి. ఎవరికి? మా పార్టీకి డొనేషన్స్ ప్రకారంగా ప్రజలు ఇచ్చిన డబ్బును అందులో నుండి ఖర్చు పెట్టి ఆర్టీసీకి ఇచ్చినాం. ఇచ్చారు. ఇక తక్కినవన్నీ ప్రజలు సొంత వాహనాలల్లో మోటార్ సైకిల్ మీద, మీరు ఓట్లు కార్ల మీద